పై ఏపీ తెలంగాణ అధికారుల కమిటీ ఇవాళ సమావేశం కానుంది. మంగళగిరిలోని ఏపీఐఏసీ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కృతంగా ఉన్న అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ తెలంగాణ సీఎస్ల నేతృత్వంలో అధికారులు భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లైనా ఆస్తుల విభజన, వనరుల విభజన అంశాలు ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనపై చర్చలు జరిగాయి. అయితే రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన సంప్రదింపులకు మధ్యలోనే బ్రేక్ పడింది. 2017లో మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం రాజ్ భవన్ లో అప్పటి గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ తర్వాత సమావేశాలు అస్సలు జరగలేదు. ఆ సమావేశంలో షెడ్యూల్ 9కి చెందిన 8 కుల సంఘాల సంస్థల విభజనకు ఇరుపక్షాలు అంగీకారం కుదిరింది. మిగిలిన ఏ ఇతర అంశాల్లోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వాటిలో ప్రధానమైంది షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన ప్రక్రియ. షెడ్యూల్ 9లో 91 సంస్థలుండగా షెడ్యూల్ 10లో 142 సంస్థలున్నాయి. షెడ్యూల్ 9 సంస్థల విషయంలో షీలా బీడే సిఫారసుల మేరకు 68 సంస్థల విభజనకు తెలంగాణ సుముఖంగా ఉంది. మరో 23 సంస్థల విభజనపై కేంద్రానికి అభ్యంతరాలు తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన హెడ్ క్వార్టర్స్ సూచన మేరకు షెడ్యూల్ 9 సంస్థల ఆస్తుల విభజనకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ఇప్పటికే తేల్చి చెప్పింది. అటు ఎంహెచ్ఏ కూడా ముందు ఇరుపక్షాలకు అంగీకారం ఉన్న సంస్థల విభజనతో ప్రక్రియ మొదలు పెట్టాల్సిందిగా సూచించింది. ఇందుకు నిరాకరించిన ఏపీ మొత్తం ఆస్తుల విభజన ఒకేసారి జరగాలని పట్టుబడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాల కోసం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో దాదాపు 31 సమావేశాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశాల్లోనూ తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న వివాదాస్పద అంశాల పరిష్కారానికి ప్రయత్నాలు జరిగాయి. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన కేసీఆర్, జగన్ పలుమార్లు సమావేశం అయినా విభజన అంశాల పంచాయతీ ఓ కొలిక్కి రాలేదు. కొత్త ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సైతం ఈ ఏడాది జూలైలో భేటీ అయ్యారు. సీఎంల సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై ఈ భేటీలో లోతుగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.